రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయం ముందు బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి ఆలయ పునర్నిర్మాణం అభివృద్ధిలో భాగంగా రాజన్న గుడిలో జరిగే ఆర్జిత సేవలు, ఆకు పూజలు, కోడె మొక్కులు, ఇతర పూజా కార్యక్రమాలు భక్తుల సౌకర్యార్థం భీమన్న గుడిలోనికి మార్చామనే ప్రకటన ఎప్పుడైతే వెలువడిందో అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ భక్తుల మనోభావాలు, నమ్మకాన్ని కాపాడే విధంగా నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని, ఆందోళనను అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ సూచనల సలహాలతో వేములవాడ రాజన్న గుడిలో ఆర్జిత సేవలతో పాటు ఆకు పూజలు, అన్న పూజ, కోడె మొక్కులు ఆలయ ప్రాంగణంలోనే కొనసాగిస్తామని నిన్నటి రోజు ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం ద్వారా ఓ సర్కులర్ జారీ చేశారు. దానికి గాను భారతీయ జనతా పార్టీ హర్షిస్తోందన్నారు. భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఉచిత సేవలను గాని, కోడె మొక్కులను గాని, ఆకు పూజలను గాని భక్తుల సౌకర్యార్థం భీమన్న ఆలయంకు షిఫ్ట్ చేసామని ఏదైతే సంచుక వెలువడిందో ఈవో గారి ఆఫీస్ నుండి, అప్పటి నుండి భారతీయ జనతా పార్టీ వారి యొక్క పార్టీ విధానం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా, మన భక్తుల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏదైతే అర్జిత సేవలు కానీ, దర్శనాలు కానీ రాజన్న ఆలయ ప్రాంగణంలోనే ఇవ్వాలని చెప్పి ఆందోళన స్టార్ట్ చేసినాం. ఆ ఆందోళనను అర్థం చేసుకున్న ప్రభుత్వం, అదే రకంగా గౌరవ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి యొక్క సూచనల సలహాల మేరకు ఈరోజు ఏదైతే ఇక్కడ రాజన్న ఆలయంలో అర్జిత సేవలను కానీ, ఆకు పూజలు, లేకపోతే అన్న పూజను కానీ, కోడె మొక్కులను కానీ ఇక్కడనే కొనసాగిస్తామని నిన్నటి రోజున ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం ద్వారా ఏదైతే ఒక సర్క్యులర్